సెల్ ఫోన్, టీవీ, సోషల్ మీడియా ఏమీ లేకుండా ఒక పాఠశాల ఉంది తెలుసా? ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. హాయ్ ఆల్, వెల్కమ్ టు డేసీ రాజెస్ అండ్ క్రాఫ్ట్స్. అయితే బాసర అమ్మవారి క్షేత్రం సమీపంలోనే ఈ వేద పాఠశాల ఉందండి. ఈ వేద పాఠశాలని ఎవరు నిర్మించారంటే శ్రీ వేద విద్యానంద స్వామి గారు 2008 సంవత్సరంలో నిర్మించారు. ఇక్కడ పిల్లలకి వేదాలు నేర్పబడతాయి. వేదాలు మన సంస్కృతి సాంప్రదాయం, హోమాలు చేయడం, జపాలు అన్నీ నేర్పిస్తారండి. అయితే ఇక్కడ పిల్లలకి కుల మత వర్గ భేదాలు లేకుండా వేదాలు నేర్పిస్తారు. సో పిల్లలు ఎవరైతే నేర్చుకోవడానికి ఇక్కడ ఉంటారో వాళ్ళకంతా ఆశ్రమమే చూసుకుంటుంది. ఉచిత విద్యా సౌకర్యాలు అన్నీ చూసుకుంటారు. ఇక్కడ ప్రాముఖ్యత మరొకటి ఏంటంటే ఇక్కడ నిత్యం చండీ హోమం అనేది చేస్తారు. వివిధ పారాయణాలు, అన్ని రకాల పూజలు, అన్ని హోమాలు నిత్యం చేస్తూనే ఉంటారండి. అండ్ ఇక్కడ మాట్లాడే చిలక కూడా ఉంది తెలుసా? అయితే ఈ ఆశ్రమం చాలామంది పిల్లలకి మన సంస్కృతి సాంప్రదాయాన్ని అందజేస్తుంది. అండ్ ఇక్కడ ఈ ఆశ్రమంలో, ఈ వేద పాఠశాలలో చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల అక్షరాభ్యాసం అయిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి పిల్లల నాలుక మీద ఇక్కడ గురువుల చేత బీజాక్షరాలు రాయించుకుంటారండి. బీజాక్షరాలు ఎందుకు రాయించుకుంటారు? సాక్షాత్తు ఆ సరస్వతి అమ్మవారి కటాక్షం పిల్లలకి అందజేయడం కోసం రాస్తారు. అయితే ఆ బీజాక్షరాలు ఓన్లీ చిన్నపిల్లలకే రాస్తారా అంటే కాదండి, చదువుకుంటున్న వాళ్ళకి ఎవరికైనా రాస్తారంట ఆ బీజాక్షరాలు. నిత్యం హోమాలతో మన సంస్కృతి సాంప్రదాయాల్ని తలపించే ప్రదేశం అండి. ఇంకెందుకండి ఆలస్యం, ఈసారి బాసర వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఈ పుణ్య ప్రదేశాన్ని దర్శించుకోండి. మీ పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వేద పాఠశాలలో ఇంకో ప్రాముఖ్యత గోహారతి. ప్రతి శనివారం గోహారతి అనేది ఇక్కడ ప్రత్యేకతని చెప్పవచ్చు. ఓం శ్రీ గోమాతా, ఓం శ్రీ వేదగోమాత్రే నమః. సర్వోపచారపూజాం సమర్పయామి.
ब्रह्मणाधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो ॐ श्री गोमात्रे नमः नागहारतिं समर्पयामि जय भक्तवत्सल गोविन्द गोविन्द One lady.